హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక్ దీపం ఎపిసోడ్ చూసారా? అబ్బా, అసలు మామూలుగా లేదు. ఇన్ని రోజులు జ్యోత్స్న వేసిన కుట్రలు చూసి మనకే కాదు, మన పారు మామకు కూడా విసుగొచ్చేసినట్లుంది. అందుకే ఈరోజు ఎపిసోడ్లో జ్యోత్స్న ఓవర్ యాక్షన్కి ఏకంగా సినిమా రేంజ్లో ఒక మాస్ కౌంటర్ పడింది. గుడిలో జరిగిన హై వోల్టేజ్ డ్రామా, ఆ పూజారి అడిగిన ప్రశ్నలు, పారిజాతం ఎంట్రీ చూస్తే జ్యోత్స్నకి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. అసలు గుడిలో ఏం జరిగిందే, కార్తీక్ ఎందుకు ఫైర్ అయ్యాడో, ఈరోజు ఎపిసోడ్లోని ఫుల్ మసాలా అప్డేట్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక్ దీపల పెళ్లి రోజు. వాళ్ళిద్దరూ ఎక్కడ కలిసిపోతారో, ఎక్కడ సంతోషంగా ఉంటారో అనే జ్యోత్స్నకి లోపల కడుపు మండిపోతుంది. అందుకే ఉదయాన్నే ఒక కన్నింగ్ ప్లాన్ వేసి కార్తీక్ని పట్టుకొని పద గుడికి వెళ్దామంటూ బలవంతంగా లాక్కెళ్ళిందే. పాపం కార్తీక్ కూడా వేరే దారి లేక మొహం మార్చుకుని జ్యోత్స్నతో పాటు వెళ్ళాడు. తీరా గుడికి వెళ్ళాక కార్తీక్ కోపంగా గుడి బయటే ఉండిపోయాడు. ఇక మన జ్యోత్స్నకి ఛాన్స్ దొరికింది కదా, లోపలికి వెళ్ళి పూజారితో ఏమందో తెలుసా? ఈరోజు మా పెళ్లి రోజు పంతులు గారు, మా ఆయన నా మీద అలిగి బయట ఉన్నాడని ఏమాత్రం తడబడకుండా పచ్చి అబద్ధం ఆడేస్తుంది. ఆ తర్వాత కార్తీక్ని తెలివిగా పూజా సామాగ్రి కారులో మర్చిపోయానని అబద్ధం చెప్పి లోపలికి రప్పించింది. ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్. కార్తీక్ లోపలికి రాగానే పూజారి కార్తీక్ని చూసి, ఏమయ్యా బాబు, నీ పెళ్లి రోజే కదా, భార్య మీద ఎన్ని కోపాలున్నా ఇలా దూరంగా ఉంటావా, రా పక్కన నిలబడనేసరికి కార్తీక్కి ఎక్కడ లేని కోపం, చిరాకు ఒకేసారి వచ్చేశాయి. ఎవరు చెప్పారో ఈవిడ నా భార్య అని, ఆవిడ నా భార్య కాదని పూజారి మీదే పారయ్యాడు. దాంతో పూజారికి డౌట్ వచ్చి జ్యోత్స్న వంక చూసి, ఏమ్మా నీ మెడలో తాళెక్కడుందని అడిగేసరికి జ్యోత్స్న మొహం చూడాలి ఫ్రెండ్స్, మాడిపోయిన దోశలా అయిపోయిందే. ఏం చెప్పాలో తెలియక దొరికిపోయిన దొంగల బెక్కుమొహం వేసి నిలబడిపోయింది. సరిగ్గా ఆ టైంకి ఎవరు ఊహించని విధంగా వెనక నుంచి ఒక గంభీరమైన వాయిస్, మన పారిజాతం మామ సాక్షాత్తు మన దీపని తీసుకొని గుడిలోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ ఎంట్రీ చూసి జ్యోత్స్నకు కళ్ళు తేలేసేసింది. పారిజాతం తిన్నగా వెళ్ళి దీపని కార్తీక్ పక్కన నిలబెట్టి, నా మనవిడి అర్ధాంగితానే, ఈవిడి పేరు దీప అని పూజారికి అసలు నిజం చెప్పేస్తుంది. జ్యోత్స్నకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందన్నమాట. అంతేకాదు ఫ్రెండ్స్, జ్యోత్స్న రగిలిపోతూ చూస్తుండగానే పారిజాతం దగ్గరుండి మరి కార్తీక్ దీపల పేరు మీద పూజారి చేత అర్చన అభిషేకం చేయించింది. ఒక పక్క కార్తీక్ దీప పక్క పక్క నిలబడి పూజ చేయించుకుంటే చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్. సో అదండి మ్యాటర్. దీపా కార్తీక్లని గుడికి వెళ్ళనివ్వకూడదని జ్యోత్స్న ఎంత ట్రై చేస్తే అదే గుడిలో అదే పూజారి ముందు జ్యోత్స్న పరువు తీసి కార్తీక్ దీపల చేత దర్జాగా పూజ చేయించింది మన పారు మామ. ఈరోజు ఎపిసోడ్కి పారిజాతం ఇచ్చిన ఈ షాక్ ట్రీట్మెంట్ హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఇంత అభిమానం జరిగాక జ్యోత్స్న సైలెంట్గా ఊరుకుంటుందా? పారిజాతం మీద దీప మీద ఎలా పగ తీర్చుకోబోతోంది? రేపటి ఎపిసోడ్లో ఎలాంటి రచ్చ జరగబోతోంది అనేది ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మిస్ అవ్వకుండా చూడండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.